కువి ట్రైబల్ ప్రజలు, కొండల్లో, లోయల్లో, అడవులలో ఉండే ప్రజలు కువి వాళ్ళు. ఈరోజు కొత్త సంవత్సరం రోజున చక్కగా అందరు కలిసి భోజనం చేస్తున్నారు ఒక దగ్గర వండుకొని. చాలా సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు వీరి జీవితం ఇలా ఉండేది కాదు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత వీరందరూ ప్రేమ కలిగి, సంతోషంగా, ఆనందంగా, మంచిగా ఉంటారు, చక్కగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఏదైనా పండగ చేసినప్పుడు వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తారు. చక్కగా ఎవరికి తక్కువ ఎక్కువ కాకుండా అందరూ సమానంగా పంచిపెట్టుకొని పుష్టిగా తింటారనమాట. ఈయన పేరు సన్నిసరావు. ఒకప్పుడు బారిక, పచ్చి తాగుబోతు. ఇప్పుడు చక్కగా మంచిగా ఉన్నారు. స్త్రీలందరూ, పురుషులందరూ ఒకప్పుడు త్రాగేవాళ్ళు. చుట్ట, బీడి, కైని, తారకళ్ళు ఇవన్నీ అలవాట్లతో ఉండేవారు. వాటన్నిటిని విడిచిపెట్టేసి సంతోషంగా ఉన్నారు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు. ఒకప్పుడు జీకే విధి సెంటర్లో తాగేసి దొర్లుకునేవారు. ఇప్పుడు త్రాగుడు విడిచిపెట్టి చక్కగా ఉంటారు, చక్కగా పని చేసుకుంటారు, మంచిగా భోజనం చేస్తారు, మంచిగా ఉంటారన్నమాట. వీరిని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది, ఆనందం కూడా అనిపిస్తుంది. వంట చేస్తారు. ఈయన పేరు శోభన్. వీళ్ళు కూడా త్రాగుబోతులు. ఒకప్పుడు త్రాగుడు విడిచిపెట్టి మంచిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారన్నమాట. మంచిగా పని చేసుకుంటూ మంచిగా జీవిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా సంతోషంగా ఉంటారు, మంచిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. గ్రామస్తులు అందరు కలిసి ఈ విధంగా భోజనం చేస్తున్నారు. కువి ప్రజలు చక్కగా ఇలా కలిసి భోజనం చేయడం అనేది చాలా సంతోషకరం. ఇలా కలిసి ఉండడం అనేది చాలా ఆనందం. యేసు ప్రభు ప్రేమ ఇది. యేసు ప్రభు ప్రేమ లేకపోతే వీరు ఇలా కలిసి ఉండేవారు కాదు. యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత వీళ్ళకి మంచి ఐక్యత, ప్రేమ, సంతోషం అనేది కలిగింది. ప్రభు నామము మహిమపరచబడాలని నేను కోరుకుంటున్నాను. మా నిమిత్తము, మా పరిచర్య నిమిత్తము, మా గ్రామ, మా ప్రజలు, కువి ప్రజల నిమిత్తము ప్రార్థన చేయాలని కోరుతున్నాను. కువి ప్రజలందరూ అభిమానం ఉన్న వారు లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.